కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్వాంసులు మాత్రమే సుప్రభాత పఠనం చేస్తారు. అందరూ సుప్రభాతం చదవడానికి అవకాశం ఉండదు. అలాగే తెల్లవారుజామున 3 గంటలకి సుప్రభాతంలో పాల్గొనాలి అంటే మీరు వెంకటాచలంలో ఉండాలి. ఏ 1 గంటన్నరకో నిద్ర లేవాలి. స్నానాదులు చెయ్యకుండా ఆలయంలోకి ప్రవేశించకూడదని శౌచంతో కూడుకున్న క్షేత్రం కాబట్టి స్నానం చెయ్యాలి. వైదికమైనటువంటి వస్త్రధారణ చెయ్యాలి. అప్పుడు పరుగున ఆనందనిలయ విమానంలోకి వెళ్ళాలి. మీరు మంటపంలో నిలబడితే సుప్రభాతం చదువుతుంటే మీరు వినాలి, విని ఆనందం పొందాలి. కానీ మీరు ఇందులో ఒకటి గమనించండి. ఇప్పుడు విశాఖపట్టణంలో సుప్రభాతం జరుగుతోంది. ప్రతిరోజు అక్కడ ఆనంద నిలయంలో వెంకటేశ్వరుడికి ఎలా జరుగుతుందో భావన చేత మీరు తిరుమలయే చేరుకుంటారు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. 6 గంటలకి సుప్రభాతానికి రావాలి అంటే మీరు కనీసం 4 గంటల 30 నిమిషాలకి నిద్ర లేవాలా? 4 గంటలకి లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ఆలయ ప్రాంగణంలోకి రావడానికి అనువైనటువంటి వస్త్రధారణ చేసి మీరు పరుగున వచ్చి సంతోషంగా ఇక్కడ నిలబడ్డారనుకోండి. ఇదంతా దేనికోసం ఆలోచించండి. దేనికోసం 4:30కి లేచారు? స్వామి సుప్రభాతం కోసం. గబగబా స్నానం ఎందుకు చేశారు? స్వామి కోసం. ఎవరి కోసం గబగబా కాలకృత్యాలు తీర్చుకున్నారు? స్వామి కోసం. రేపు ఏమంటే ఒక్కసారి సుప్రభాతానికి వెళ్ళొస్తాను, మళ్ళీ 6ంటికి నేను లేనని కంగారు పడకండి, మీకు కాఫీ ఫ్లాస్క్లో పెట్టేస్తానని భర్త గారికి కాఫీ పెట్టారు. ఎవరి కోసం? స్వామి సుప్రభాతానికి వెళ్ళడం కోసం. గబగబా వీధిలోకి వచ్చి చినుకు పడుతుంటే పోపుల పెట్టులో దాచుకున్న 20 రూపాయలు పెట్టి ఆటో ఎక్కారు. ఎవరి కోసం? స్వామి సుప్రభాతం కోసం. పరుగున వచ్చి ఇక్కడ నించున్నారు. ఎవరి కోసం? సుప్రభాతం కోసం. ఆ సుప్రభాతం చదువుతుంటే మీరు ధర్మప్రచార పరిషత్ వారు వేసిన పుస్తకం పట్టుకుని చదువుకుంటూ ఎప్పుడు ఇలా పండితులు చదువుతుంటే నేను కలిసి చదవలేదు, ఓ ఇలా చదవాలన్నమాట ఈ శ్లోకాన్ని పొంగుతో అలా చూసుకుని మురిసిపోయారు. అయిపోయిన తర్వాత తలుపులు తెరిచి నీరాజనం ఇచ్చి స్వామివారి మూల విరాట్ని దర్శనం చేయండి అని ఇలా పంపిస్తున్నారు. మీరు ఇలా దర్శనానికి వస్తూ పొంగిపోయే, అబ్బా తిరుమలలో చూసినట్టుగా చూడగలిగాను. తిరుమలలో మీరు 7 రోజులు ఉండి 7 రోజులు సుప్రభాతం చూడడం కుదురుతుందా? కానీ టిక్కెట్టుతో సంబంధం లేకుండా సుప్రభాతం చూడాలన్న ఉత్సాహం ఉండాలి తప్ప 7 రోజులు సుప్రభాత పఠనంలో పాల్గొనవచ్చు. ఇప్పుడు అది తెల్లవారుజామున 4:30 గంటలకి బయలుదేరిన వాడు సుప్రభాత దర్శనం అయిపోయి ఇంటికి వెళ్ళేంత వరకు ఎవరి సేవలో ఉన్నాడు? స్వామి సేవలో ఉన్నాడు. చేసినవన్నీ ఎవరి కొరకు? స్వామి కొరకు. ఇప్పుడు అదంతా ఏమైంది? పుణ్య సముపార్జనమైంది. ఉత్సాహం, స్వామి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి ఆనందం. ఇలా ఎంతమంది లేచి పరుగులు తీస్తున్నారో అంతమందిలోని భావతరంగములు వ్యాప్తి చెందితే పట్టణం ఎందుకు వృద్ధిలోకి రాదు? విశాఖపట్టణం అంటే విశాఖపట్టణమేనండి, ఎటువంటి పట్టణం అండి అని చెప్పుకోవడానికి కావలసిన పునాది వేయడానికి మీకు కల్పింపబడిన అవకాశం. ఒకరికి ఇద్దరికి కాదు, ఎల్లరూ వచ్చి పాల్గొనవచ్చు. అందరూ వస్తారు సుప్రభాతానికి. తిరుమలలో ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. ఎప్పుడు సుప్రభాతం అంటే ఆయన పడుకుంటాడా, ఆయన పడుకోడా, ఇది కాదు ప్రశ్న. భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తారు. చిన్ని కృష్ణుడు పుట్టాడు. వాళ్ళు పాపం గోపకాంతలు గోపాల బాలురు, వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఏదో యశోదాదేవి బిడ్డడు, వేడి నీళ్లు స్నానం చేయించారు, పొట్ట నిండా పాలు పట్టారు, పిల్లాడు పడుకోవాలి కదా. అందుకని ఒక గోపకాంత ఏం చేసిందంటే ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ బట్ట ఊయలు ఊపుతోంది. జోజో నళినదలిక్షణ జోజో మృగరాధ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవక రపద జోజో పూర్ణిందు వదన జోజో ఎనచన్ ఊపింది. ఊపి 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 ఓ పావుగంట పోయిన తర్వాత పిల్లాడు పడుకున్నాడేమో అని ఉయ్యాల ఊపి మెల్లిగా అవతల వైపు యువతల వైపు బట్ట ఇలా తీసి లోపలికి చూసింది. పత్తికాయల్లాంటి కళ్ళేసుకి ఇలా చూస్తున్నాడు. అయ్య బాబా ఇదేమిటి యశోద గంట సేపు ఊపినా పడుకోలేదు నీ కొడుకు అంటే ఇంకో గోపిక తీసుకుని ఆవిడేదో తొడ మీద పిల్లాన్ని పడుకోబెట్టుకుని ఇలా తొడ ఒకవైపు ఊపుతూ ఇలా బోర్లా పడుకోబెట్టేస్తారు పిల్లాన్ని నిద్రపుచ్చాలంటే. బోర్లా పడుకోబెట్టేసి ఇలా వీపు మీద 2 చేతులతో కొట్టేస్తూ జోజో కమలదలిక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందు వదన జోజో జనచున్ ఆవిడ కొట్టేసిన తర్వాత కదలటం లేని పిల్లాడు ఆ నిద్రపోయాడేమో అని అనుకుని మెల్లిగా పిల్లాడిని ఇలా ఎత్తుకుని చూసింది. చక్కగా ఇలా చూస్తున్నాడు. అయ్య బాబో ఇదేం పిల్లాడని చెప్పి ఇంకో గోపిక వచ్చింది.
పాపం ఆవిడేదో పిల్లాన్ని ఇలా భుజం మీద వేసుకుని వాడిని వీపు మీద జోకొడుతూ జో అచ్యుతానంద జో జో ముకుంద అని కీర్తన పాడుతూ అక్కడి నుంచి అక్కడికి తిరిగి ఇలా పడుకున్న పిల్లాన్ని నిద్రపోయాడో లేడో ఎలా చూస్తారు? కదలటం లేదు, పడుకున్నాడేమో. పడుకుంటే మెల్లిగా తీసుకెళ్లి పరుపు మీద పడుకోబెట్టేయాలి. అందుకని అటో తలగడా పెట్టవే దొల్లిపోతాడని చెప్పి జాగ్రత్తగా పడుకోబెట్టాలి. అందుకని ఆ పిల్లాన్ని ఇలా భుజం మీద వేసుకుని ఎవరినో పిలిచి చూడు పడుకున్నాడేమో అంటారు. వాళ్ళు వెనక్కి వచ్చి చూస్తారు.